ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతల గ్రంథము 8:38. దేవుణ్ణి కనుగొనడం అంటే జీవం గల దేవుడు ఎవరో, నిజమైన న్యాయమైన దేవుడు ఎవరో అని కనుగొనడమే కదా. మరి జీవాన్ని కనుగొనడం ఏంటి? అసలు జీవాన్ని ఎలా కనుక్కోగలుగుతాం? మనందరికీ తెలుసు, జీవం అంటే బ్రతికి ఉండడం అని. మనం దేవుణ్ణి వెతకడం మొదలు పెడితే, ఆయన్ని కనిపెట్టగలిగితే జీవాన్ని కూడా మనం కనిపెట్టగలమని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్య ఉద్దేశం, మరణం తర్వాత కూడా జీవం ఉంది, దానిని శాసించేది ప్రభువే గనుక దేవుణ్ణి కనిపెడితే మరణం తర్వాత ఉండే జీవాన్ని కనిపెట్టగలం అని. ఇలా జీవం గురించి ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఇది మనకు తెలియని వాక్యమా ఏంటి అని దేవుణ్ణి వెతకకుండా, కనిపెట్టకుండా బైబిల్ జ్ఞానాన్ని మాత్రం పెంచుకుంటున్నాం. మన గమ్యం దేవుడు కానప్పుడు ఎంత జ్ఞానం పెంచుకొని ఏం ఉపయోగం చెప్పండి? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.